తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారం మోగబోతోంది. అయితే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగారాకి ఇప్పటికే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సుమారుగా 12,769 గ్రామ పంచాయతీలకు త్వరలోనే అంటే వచ్చే నెలలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇక్కడ ఒక బ్రేకింగ్ ఏంటంటే రిజర్వేషన్లని గత రిజర్వేషన్లని ఆయన కొనసాగింపు చేయబోతున్నారట. గత రిజర్వేషన్లనే ఈసారి కూడా అమలు చేయబోతున్నారట. అయితే 12,769 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతానికి ప్రత్యేక పాలనాధికారి అంటే స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతోంది. సర్పంచ్ల కాలం పదవీ కాలం ముగిసి సుమారుగా 6 నెలలు కావస్తోంది. అయితే ఈరోజు సెక్రటేరియట్లో పంచాయతీ అధికారులతో ఆయన నిర్వహించారు. పంచాయతీ అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే నెలలోనే అంటే ఆగస్టు చివరి వారం కల్లా ఎన్నికల నగారం మోగబోతోంది. 12,769 గ్రామాలకు సంబంధించి సర్పంచ్ల ఎన్నికలు జరగబోతున్నాయి. సో విడతల వారీగా ఈ సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి. సో గత రిజర్వేషన్లే తిరిగి ఆయన అమలు చేయబోతున్నారట. అయితే కులగణనదంతా కూడా ఉట్టి మాటగానే ఉండే అవకాశం ఉంది. కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామంటూ గతంలో ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే కులగణన ఏం లేకుండానే గత రిజర్వేషన్ అమలు చేస్తూనే ఆయన ఎన్నికలు నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో ఎన్నికల నేపథ్యం కనబడుతోంది. మరోసారి ఎన్నికల నగారం మోగబోతోంది తెలంగాణలో. ఎటు చూసినా కూడా ఇప్పటికే సర్పంచ్ ఎదురు చూస్తున్నారు. సర్పంచ్లకు సంబంధించి త్వరలోనే వారంతా కూడా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని మారబోతోంది. కులగణన చేపడతారంటూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అంతా కూడా తారుమారైంది. గత రిజర్వేషన్లే ఆయన కొనసాగిస్తారట. త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది. మధు జనతో మనతో పాటుగా మధు, సో ఎట్లా ఉండబోతోంది? గత రిజర్వేషన్ అమలు చేయబోతున్నారట. సో ప్రజెంట్ అయితే ప్రభుత్వం కొంత రిజర్వేషన్ మార్పు ఉండబోతోంది. కులగణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏమైంది? ఒక్కసారిగా ఉన్న పొలంగా ఎన్నికలు కనుక పిలుపునిస్తే క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీల రియాక్ట్ ఎట్లా ఉండబోతుంది? సర్పంచ్ల యొక్క రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయి 6 నెలలు దాటిపోయింది. స్పెషల్ సెక్రటరీలు పాలన కొనసాగిస్తా ఉన్నారు. దానిపైన స్పెషల్ ఇన్ఛార్జ్లంతా కూడా. అయితే ఆ పార్లమెంట్ ఎన్నికలు ముగిసి పార్లమెంట్ ఫలితాలు వచ్చి కూడా దాదాపు 2 నెలలు అవుతా ఉంది. అప్పుడు స్పెషల్ కమిటీ చేసి కులగణన చేసినా కూడా ఈ పార్టీకి అయిపోయేది, ఇంకొక నెలలో అయిపోయేది అనేటువంటి ఒక విమర్శ కుల సంఘాల నుంచి బీసీ కుల సంఘాల నుంచి వస్తా ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికల కోసం పంచాయతీరాజ్ మీటింగ్ కొనసాగుతా ఉంది. ఇంకా కూడా కంటిన్యూ అవుతా ఉంది. సెక్రటరియట్ లో ఉన్నతాధికారులతో మంత్రులతో ముఖ్యమంత్రి రివ్యూ చేస్తా ఉన్నారు. సుదీర్ఘ చర్చ కొనసాగుతా ఉంది. గత ప్రభుత్వం అనుసరించినటువంటి రిజర్వేషన్లని అమలు చేయాలనేటువంటిది ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే దీనికంటే ముందు ఒక 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి విషయం పైన ఎలా వెళ్తే బాగుంటుంది అనేటువంటిది అధికారులకు సూచనలు చేశారు. దానిపైన నివేదిక సిద్ధం చేయమని చెప్పారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉండగానే ఇప్పుడు పాత రిజర్వేషన్లే అమలు చేయాలి, గత ప్రభుత్వ రిజర్వేషన్లనే పంచాయతీరాజ్ ఎన్నికల్లో కొనసాగించాలనేటువంటి నిర్ణయం పైన బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పలువురు బీసీ సంఘాల నేతలు సెక్రటరియట్ కి చేరుకున్నారు. ఆర్ కృష్ణయ్య, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతనే వి హనుమంతరావు సెక్రటరియట్ చేరుకున్నారు. మంత్రులతో మాట్లాడి సమాచారం ఇచ్చి వెళ్లారు. ఎందుకంటే ఈ హామీ ఎన్నికల సమయంలో డైరెక్ట్ గా ఏఐసిసి నేత రాహుల్ గాంధీయే ఇచ్చినటువంటి హామీ. తెలంగాణలో కులగణన చేపడతాం అనేటువంటి ఒక హామీ ఇచ్చారు. ప్రతి సభలో ఇదే అంశాన్ని చెప్పారు. సో బీసీలే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కులగణన చేయకుండానే పంచాయతీరాజ్ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అనేటువంటి దానిపైన చర్చ కొనసాగుతుంది. ఎట్టకేలకు సూత్రప్రాయ అభిప్రాయానికి వచ్చారు. ఆగస్టు చివరి వరకు లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో గత అసెంబ్లీ సమావేశాల్లో అది ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ కులగణనకు సంబంధించి కూడా వాళ్ళు కొన్ని నిధులు కేటాయిస్తున్నట్టుగా పొన్నం ప్రభాకర్ ఇతరత్ర మంత్రులు చెప్పుకొచ్చారు. సో ఇంతకీ కులగణన ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి? అంటే ఇప్పుడు నడుస్తోందా, ఇంకా చేయాల్సి ఉందా, అసలు చేస్తారా లేదా? ఇప్పుడు కులగణన చేస్తే 5 నెలల సమయం పడుతుంది అనేటువంటిది ప్రభుత్వ వాదన. కానీ బీసీ సంఘాలు చెప్తా ఉంది ఏంటంటే కేవలం 15 రోజుల్లో చేయొచ్చు అనేటువంటి వాదనను వారు వినిపిస్తా ఉన్నారు. ఇలా 15 రోజుల్లో కులగణన చేసినటువంటి రాష్ట్రాలు బీహార్ లో దాదాపు మనకంటే ఎక్కువగా 10
11 కోట్లకు పైగా 10 కోట్లకు పైగా ఉన్నటువంటి జనాభా ఉన్న రాష్ట్రము మనకంటే ముందుగానే, అంటే వీళ్ళు చెప్తున్న సమయం కంటే కేవలం 15 రోజుల్లో కులగణన కంప్లీట్ చేశారు అక్కడ. తర్వాత మన రాష్ట్రంలో కేవలం 4.5 కోట్ల మంది జనాభా ఉంటే కనుక ఆ రకంగా లెక్కేసుకున్నా కూడా కేవలం మనకు 10 రోజుల సమయమే పడుతుంది. స్పెషల్ గా దానిపైన దృష్టి పెడితే కావాలనే ప్రభుత్వం తాత్సారం చేస్తా ఉంది, బీసీల పేరు చెప్పి గద్దెనెక్కింది అనేటువంటి విమర్శలు ఆల్రెడీ కుల సంఘాలు చేస్తా ఉన్నాయి. మరి ఆల్రెడీ ఆగస్టు లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించాలనేటువంటి సూత్రప్రాయ అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా సమాచారం అందుతా ఉంది. చూడాలి, ఒకవేళ అలా ఎన్నికలు నిర్వహించాలనుకుంటే స్థానిక ఎన్నికలను మరి పాత రిజర్వేషన్లనే అమలు చేయనున్నారు. కులగణన అటకెక్కే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ప్రత్యేక పాలనాధికారితో అక్కడ పూర్తి స్థాయిలో పాలన కొనసాగుతుంది. సో ఉన్న పలంగా అంటే ఇప్పటికే 6 నెలల సమయం అయిపోయింది. కులగణన కోసమే ఈ సమయాన్ని పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న సమయంలో ఎలక్షన్స్ పెట్టలేము, కులగణన చేపడతాం, కులగణన చేపట్టాకనే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు కులగణన చేపట్టకుండానే ముందుగా వెళ్తున్న నేపథ్యంలో రియాక్షన్ ఏ రకమైన అవకాశం ఉంది? బీసీ సంఘాలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు గతంలో. ఇప్పటికే బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యంగా సీఎం వైఖరి పైన రాహుల్ గాంధీ చెప్పినా రేవంత్ రెడ్డి దాన్ని పక్కన పెడతా ఉన్నారు. మొన్నటి వరకు చెప్పుకొచ్చారు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చెప్పారు, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతాము కులగణన చేసిన తర్వాత అనేటువంటిది మాట ఇచ్చి మాట తప్పుతా ఉంది. కాంగ్రెస్ ఎప్పుడైనా సరే గద్దెనెక్కేంత వరకు బీసీలను రాజకీయంగా వారు వాడుకున్న తర్వాత పక్కన పెడతారు. మరొకసారి ఇలాగే జరగబోతా ఉంది. తెలంగాణలో జరిగితే మాత్రం రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు అనేటువంటిది ఆరోపణ చేశారు. కొద్దిసేపటి క్రితమే దాజుల శ్రీనివాస్ గౌడ్, తర్వాత ఆర్ కృష్ణయ్య సెక్రటరియట్ మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఇదే అంశాన్ని వాళ్ళు మెన్షన్ చేశారు. మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఒకవేళ కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలను కనుక నిర్వహిస్తే రాష్ట్రాన్ని పూర్తిగా ఆ రాష్ట్రంలో బీసీలంతా కలిసి అగ్గి పుట్టిస్తారు కాంగ్రెస్ వ్యతిరేకంగా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కొద్దిసేపటి క్రితమే జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య. కాబట్టి బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే బీసీల ఓట్లతో, బీసీలను మళ్ళీ మోసం చేస్తే కాంగ్రెస్ ని నామరూపాలు లేకుండా చేస్తాం రాష్ట్రంలో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. చూడాలి ప్రభుత్వం మరి త్వరితగతిన కులగణన చేసి ముందుకు వెళ్తుందా, పాత రిజర్వేషన్లు అంటూ అలాగే కులగణన లేకుండానే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారా చూడాలి. మొత్తానికైతే ప్రస్తుతానికి ఆగస్టు చివరి వారం లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి, త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎన్నికల కోసం అనేటువంటి సమాయత్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్. ఇక మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నగార మోగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు సెక్రటేరియట్ లో రేవంత్ రెడ్డి ముఖ్య అధికారులతో ఈరోజు చర్చలో పాల్గొన్నారు, రివ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో వచ్చే నెల అంటే ఆగస్టు చివరి వారంలో ఎన్నికలు నిర్వహించే రకంగా ప్లాన్ చేశారట. అయితే ఇక్కడ ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే గత రిజర్వేషన్లే అమలు కాబోతున్నాయి. అయితే మొదట్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అటు అధికారంలోకి వచ్చినాక కూడా కులగణన చేపట్టిన తర్వాతనే బీసీలకు అన్యాయం కాకుండా బీసీలకు న్యాయం చేసే విధంగా స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు గత రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారట. 12,769 గ్రామ పంచాయతీలకి వచ్చే వారంలో ఈ నోటిఫికేషన్ జారీ కాబోతున్నట్టు. అయితే దీనిపై పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కావచ్చు, సామాజిక కార్యకర్తల నుంచి కూడా పెద్ద ఎత్తున కొంత వివాదాస్పదం అవుతోంది. వారంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. వారంతా కూడా ఒకసారిగా బయటకు వచ్చి అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా అగ్గిరాజేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఈ పరిణామాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగానే ఎన్నికల నగార మోగిస్తుందా, లేదంటే కులగణన చేపడుతుందా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ మీరు కనుక గ్రామ పంచాయతీ స్థాయిలో ఎన్నికలకు సిద్ధంగా ఉంటే, మీ కులగణన చేయకపోయినా కూడా ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక ఆ రకంగా ముందుకు వెళ్తే మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? గ్రామ పంచాయతీ